హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్గా మనము పొలిటికల్గా అండ్ ఎకనామికల్గా జనాలు ఏమేమి ఇబ్బంది పడుతున్నారో చూసాం కదా. సో ఇప్పుడు ఇదే చాప్టర్లో మనకి 2.3 అండ్ 2.4 ఉన్నాయి. దీని పేరు వచ్చేసి ఎ న్యూ కన్జర్వేటిజం ఆఫ్టర్ 1815. సో ఇక్కడ 1815 అంటే మనకి ఏం గుర్తు రావాలి? నెపోలియన్ వాటర్లూలో ఓడిపోయాడని గుర్తు రావాలి. అండ్ ఇంకోటి ఏంటి, దాని తర్వాతే మనకి కాంగ్రెస్ ఆఫ్ వియన్నా స్టార్ట్ చేశారని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ న్యూ కన్జర్వేటిజం అన్నారు. కన్జర్వేటిజం అంటే ఏంటి? ముందుగా కన్జర్వేటివ్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు సాంప్రదాయకంగా ఉన్న వాటినే ఫాలో అవుదాము అని అనుకునేవాళ్ళు. అంటే నథింగ్ బట్ వాళ్ళకి ఏంటంటే ఒక చేంజ్ అనేది మాకు వద్దు, అంటే ఇప్పుడున్న సొసైటీలో మార్పుల్ని మేము వ్యతిరేకిస్తాము, మాకు ఓన్లీ పాతవే కావాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళే ఇక్కడ కన్జర్వేటివ్స్. సో ఇవన్నీ మనము నెపోలియన్ ఉండకముందు ఏ విధంగా ఉండేది ఫ్రెండ్స్? మనకి అందరూ కింగ్స్ రూల్ ఉండేది, అంత మనకి మొనార్కీ అనేది చూసాము అండ్ ఆటోక్రసీ అనేది చూసాం కదా. సో నెపోలియన్ వచ్చిన తర్వాత మారింది, బట్ మళ్ళీ ఇప్పుడు నెపోలియన్ డిఫీట్ అయ్యాడు కాబట్టి మాకు మళ్ళీ పాత పద్ధతులే కావాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేశారు. సో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. Following the defeat of Napoleon in 1815, European governments were driven by a spirit of conservatism. So European governments అప్పుడున్న యూరోపియన్ గవర్నమెంట్స్ ఏమనుకున్నాయి, మాకు మళ్ళీ కన్జర్వేటిజం అనే ఇదే కావాలి ఉన్న సొసైటీలో అని వాళ్ళు ఫీల్ అయ్యారు. కన్జర్వేటివ్స్ బిలీవ్డ్ దట్ ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ సొసైటీ లైక్ ద మొనార్కీ, ద చర్చ్, సోషల్ హెరార్కీస్, ప్రాపర్టీ అండ్ ద ఫ్యామిలీ షుడ్ బి ప్రిజర్వ్డ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కన్జర్వేటివ్స్ ఏం నమ్ముతున్నారు అంటే ఇక్కడ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఎప్పటి నుంచో సాంప్రదాయకంగా వస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మొనార్కీ కానీ, చర్చ్ కానీ, సోషల్ హైరార్కీస్ కానీ, ప్రాపర్టీ కానీ, అండ్ వాళ్ళు నివసించే ఫ్యామిలీస్ ఏ విధంగా ఉన్నారో పాత కాలంలో ఉన్న విధంగానే ఉండాలి, ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేసుకోవాలి, అంటే మన సాంప్రదాయాలన్నింటిని కూడా మనం భద్రపరచుకోవాలి అన్నట్టుగా వీళ్ళ యొక్క కాన్సెప్ట్ అనమాట. మోస్ట్ కన్జర్వేటివ్స్ however did not propose a return to the society of pre-revolutionary days. అంటే మనకి చాలా వరకు కన్జర్వేటివ్స్ ఏమంటున్నారంటే అందరూ కూడా చేంజ్ అనేది కావాలని అనుకోవట్లేదు, అంటే మళ్ళా బ్యాక్ టు ద పాస్ట్ మనకి వెళ్ళొద్దు, ఎందుకంటే మనం పాస్ట్లో ఉన్న ఈ ట్యాక్సేషన్ కానీ, ఆ ప్రివిలేజెస్ ఫర్ కింగ్స్ ఫ్యామిలీస్ ఇవన్నీ చూసాము, మనకి చాలా అన్యాయాలు జరిగినాయి. సో అలా అనుకొని చాలా వరకు కన్జర్వేటివ్స్ ఏమనుకున్నారు, డిడ్ నాట్ ప్రపోజ్ ఎ రిటర్న్ టు ద సొసైటీ ఆఫ్ ప్రీ రెవల్యూషనరీ డేస్. అంటే ఎప్పుడైతే మనకి ఈ రెవల్యూషన్ కన్నా ముందు ఉన్న డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్ మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వద్దు అని చెప్పేసి అనుకున్నారు. రాదర్ ది రియలైజ్డ్ ఫ్రమ్ ద చేంజెస్ ఇనిషియేటెడ్ బై నెపోలియన్ దట్ మోడర్నైజేషన్ కుడ్ ఇన్ఫ్యాక్ట్ స్ట్రెంథెన్ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ద మొనార్కీ అంటున్నారు. అంటే వీళ్ళు మాకు ఆ ప్రీ రెవల్యూషనరీ డేస్ వద్దు, కానీ నెపోలియన్ చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే నెపోలియన్ ఇనిషియేటివ్ తీసుకొని చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే నెపోలియన్ తీసుకొచ్చిన ఈ మోడర్న్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ మోడర్నైజేషనే మనకి మన ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ని దృఢపరుస్తాయని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. ఏ మోడర్న్ ఆర్మీ, అన్ ఎఫిషియంట్ బ్యూరోక్రసీ, ఏ డైనమిక్ ఎకానమీ, ద అబాలిషన్ ఆఫ్ ఫ్యూడలిజం అండ్ సర్వ్డమ్ కుడ్ స్ట్రెంథెన్ ద ఆటోక్రటిక్ మొనార్కీస్ ఆఫ్ యూరోప్. అంటే ఇప్పుడు మోడర్న్గా ఫామ్ అయిన ఆర్మీ కానీ, లేకపోతే ఒక ఎఫిషియెంట్గా ఉన్న ఇప్పుడు గవర్నమెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అండ్ ఇప్పుడున్న ఎకానమీ కానీ, ఇవన్నీ కూడా మనకి ఆటోక్రటిక్ మొనార్కీస్ని స్ట్రెంథెన్ చేస్తే అంటున్నారు, ఎందుకంటే వీళ్ళు ఫ్యూడలిజం అండ్ సర్వ్డమే అబాలిష్ చేశారు కాబట్టి. సో ఇన్ 1815 రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద యూరోపియన్ పవర్, బ్రిటన్, రష్యా, ప్రషియా అండ్ ఆస్ట్రియా, హూ హ్యాడ్ కలెక్టివ్లీ డిఫీటెడ్ నెపోలియన్, met at Vienna to draw up a settlement for Europe. సో ఇది మనము ప్రీవియస్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? మనకి ఒక మ్యాప్ ఇచ్చారు, మ్యాప్లో ఆఫ్టర్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా 1815 అని ఇచ్చారు కదా. సో ఆ 1815 ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, అది మళ్ళీ ఈ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. సో నెపోలియన్ని కలిసికట్టుగా డిఫీట్ చేసిన యూరోపియన్ పవర్స్ ఏవేంటి అంటే ఇక్కడ బ్రిటన్ వాళ్ళు, రష్యా, ప్రషియా అండ్ ఆస్ట్రియా వాళ్ళు, వీళ్ళు మెయిన్గా వియన్నాలో మీటింగ్ పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే మన యూరోపియన్ నేషన్లో ఉన్న కంట్రీస్ యొక్క సెటిల్మెంట్స్, అంటే అప్పుడున్న బౌండరీస్ కానీ ఇవన్నీ కూడా మనం మార్పులు చేర్పులు చేసి
కొంచెం వేరేలాగా చేద్దామని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యారు. సో ద కాంగ్రెస్ వాజ్ హోస్టెడ్ బై ద ఆస్ట్రియన్ ఛాన్సలర్ డ్యూక్ మెటర్నిక్. అంటే ఇప్పుడు ఏదైనా మీటింగ్ ఉంటే దాన్ని ఎవరో ఒకరు హోస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ హోస్ట్ చేసింది ఆస్ట్రియాకు చెందిన ఛాన్సలర్ డ్యూక్ మెటర్నిక్. సో ఈ డెలిగేట్స్ వీళ్ళందరూ కలిసి ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. దే డ్రూ అప్ ద ట్రీటీ ఆఫ్ వియన్నా ఆఫ్ 1815 విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్డూయింగ్ మోస్ట్ ఆఫ్ ద చేంజెస్ దట్ హ్యాడ్ కమ్ అబౌట్ ఇన్ యూరప్ డ్యూరింగ్ ద నెపోలియనిక్ వార్స్. అంటే నెపోలియన్ తన పాలనలోకి వచ్చిన తర్వాత ఏమేం చేంజెస్ చేశాడు, నెపోలియన్ యుద్ధాలు చేసేటప్పుడు ఏమేం చేంజెస్ చేశాడు, ఇవన్నిటిని కూడా మనం అండూ చేద్దాము, అంటే వీటిని మళ్ళీ వెనకాలకి తిప్పేయాలి అని చెప్పేసి వీళ్ళు ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ పాత రోజులు ఇప్పుడు రాబోతున్నాయి అన్నమాట. సో ద బోర్బన్ డైనస్టీ ఏదైతే ఉందో, అంటే మనకి కింగ్ లూయి 16 ఎప్పుడైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగినప్పుడు ఉన్నారో ఆ డైనస్టీ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ రీస్టోర్ టు పవర్, అంటే మళ్ళీ వాళ్ళు పదవిలోకి రావడం జరిగిందనమాట. అంటే మళ్ళీ ద కింగ్స్ రూల్, ద మొనార్క్స్ రూల్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ ఫ్రాన్స్ లాస్ట్ ద టెరిటరీస్ ఇట్ హ్యాస్ ఎనెక్స్డ్ అండర్ నెపోలియన్. సో నెపోలియన్ ఉన్నప్పుడు ఫ్రాన్స్ ఏవైతే టెరిటరీస్ని ఆక్యుపై చేసిందో అవన్నీ, అంటే ఏవైతే ఎన్నెక్స్ చేసిందో అవన్నీ కూడా మళ్ళీ కోల్పోవడం జరిగింది ఫ్రాన్స్. కోల్పోవడమే కాకుండా ఏం చేశారంటే వీళ్ళు ఫ్రాన్స్కి బౌండరీస్ అనేది సెట్ చేశారు. ఫ్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి, దాంట్లో ఏమేమి స్టేట్స్ కలిగి ఉండాలని చెప్పేసి ఒక బౌండరీస్, ఒక ఫిక్స్డ్ బౌండరీస్ అనేది ఏర్పాటు చేశారనమాట. ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా ఫ్రాన్స్ని ఎక్స్పాండ్ చేయకోకుండా ఫ్యూచర్లో. Thus, the Kingdom of Netherlands, which included Belgium, was set up in the north and Genoa was added to Piedmont in the south. సో ఇది ఒకసారి మనం మ్యాప్లో చూసుకుందాము. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, నెదర్లాండ్స్ విచ్ ఇంక్లూడెడ్ బెల్జియం, ఇది ఫ్రాన్స్ యొక్క నార్త్ సైడ్లో సెట్ చేసేసారు. ఎందుకంటే ఇంకా ఫర్దర్గా ఫ్రాన్స్ ఇటు సైడ్ ఎక్స్పాండ్ కాకోకుండా. అదేవిధంగా మనకి ఇటు సైడ్ స్విట్జర్లాండ్ ఉంది అండ్ కింద స్పెయిన్ కూడా ఉండడం జరిగింది. దీని తర్వాత ప్రషియా ఏదైతే ఉందో, ఈ ప్రషియాకి ఏమి ఇచ్చారంటే కొన్ని న్యూ టెరిటరీస్ కూడా వెస్ట్ సైడ్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆస్ట్రియా వాజ్ గివెన్ కంట్రోల్ ఆఫ్ నార్దర్న్ ఇటలీ, అంటే ఆస్ట్రియా కూడా ఇక్కడ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇటలీ ఏదైతే ఉందో అది కూడా కంట్రోల్లోకి ఇవ్వడం జరిగింది. బట్ జర్మన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ 39 స్టేట్స్, అంటే నెపోలియన్ ఒక 39 జర్మన్ స్పీకింగ్ స్టేట్స్ని సెటప్ చేశాడని చెప్పుకున్నాం కదా, వాటిని మాత్రం ఎవరు కూడా ముట్టుకోలేదు. అండ్ అలాగే ఈస్ట్ సైడ్లో చూసుకుంటే రష్యా ఉంది కదా మనకి, రష్యా వాజ్ గివెన్ పార్ట్ ఆఫ్ పోలాండ్ వైల్ ప్రషియా వాజ్ గివెన్ ఏ పోర్షన్ ఆఫ్ సాక్సోనీ. సో ఇక్కడ రష్యన్ ఎంపైర్ ఉంది కదా, పోలాండ్ ఏదైతే అప్పటిదాకా ఉందో ఆ పార్ట్ మొత్తం దీనికి ఇచ్చేయడం జరిగింది రష్యాకి. అదేవిధంగా ప్రషియా చూసుకున్నట్లయితే మనకి ఇటు సైడ్ నెదర్లాండ్స్లో కొంత భాగం అనేది వీళ్ళు ఇక్కడ ఆక్యుపై చేయడం జరిగింది. So the main intention was to restore the monarchies that had been overthrown by Napoleon and create a new conservative order in Europe. అంటే వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే, మొనార్కీస్ ఏవైతే నెపోలియన్ వచ్చాక డిస్ట్రాయ్ అయిపోయినాయో వీటన్నిటిని కూడా మనం రీస్టోర్ చేసుకోవాలి, మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. అండ్ అలాగే యూరోప్లో ఒక కొత్త కన్జర్వేటివ్ ఆర్డర్ని, అంటే మోడర్న్ మెథడ్స్ని యూజ్ చేసుకొని ఒక కొత్త కన్జర్వేటివ్ ఆర్డర్ని మనం తీసుకురావాలని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. సో కన్జర్వేటివ్ రెజిమే వాజ్ సెటప్ ఇన్ 1815 వేర్ ఆటోక్రటిక్ అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే, ఎన్ని గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎన్ని చెప్పినా కానీ ఒక ఆటోక్రటిక్ పవర్ అంటే వీళ్ళదే ఫైనల్ డెసిషన్ ఉంటుందన్నమాట. దే డిడ్ నాట్ టాలరేట్ క్రిటిసిజం అండ్ డిసెంట్ and sought to curb activities that questioned the legitimacy of autocratic governments. అంటే వీళ్ళకి ఈ ఆటోక్రటిక్ రూల్కి అగెన్స్ట్గా ఎవరన్నా వచ్చినా కానీ, లేకపోతే వీళ్ళని ఏమైనా క్రిటిసైజ్ చేసినా కానీ, వీళ్ళ యాక్టివిటీస్కి అగెన్స్ట్గా ఏమైనా వేరేది ఏమైనా ఫామ్ చేసుకున్నా కానీ వీళ్ళు దాన్ని అణిచివేయడం జరిగిందనమాట.
Most of them imposed censorship laws to control what was said in newspapers, books, plays and songs and reflected the ideas of liberty and freedom. సో ఇక్కడ చూడండి మళ్ళీ అసోసియేటెడ్ విత్ ఫ్రెంచ్ రెవల్యూషన్, రైట్. సో వీళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఆటోక్రటిక్ రూల్కి ఎగెయిన్స్ట్గా మళ్ళీ ఏదో ఒక ఉద్యమం అనేది జరుగుతుంది. మనకి ఎగెయిన్స్ట్గా న్యూస్ పేపర్స్లో కానీ బుక్స్లో కానీ వాటిని పాటల రూపంలో కానీ నాటకాల రూపంలో కానీ వీటన్నిటిని కూడా మళ్ళా ప్రజలందరిలోకి తీసుకువెళ్తారు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అంటే సెన్సర్షిప్ని విధించడం జరిగిందనమాట. అంటే వీళ్ళు న్యూస్ పేపర్లో ఏమన్నా ఆర్టికల్ రాయాలనుకున్నా కానీ ఫస్ట్ వీళ్ళు చూసి వీళ్ళకి ఓకే అనిపిస్తేనే రాయాలి. అదేవిధంగా సాంగ్స్ కానీ లేకపోతే బుక్స్ కానీ ఇవన్నీ కూడా సెన్సర్షిప్ విధించడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఈ ఆటోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు చూసి వీళ్ళకి నచ్చితేనే రాయాలి, వీళ్ళకి నచ్చకపోతే మాత్రం అది పబ్లిష్ చేసే వాళ్ళని చంపేసేవాళ్ళు లేకపోతే ఏదో ఒకటి చేయడం జరిగేది. బట్ వీళ్ళు ఎంత చేసినా కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఒక పెద్ద ఉద్యమం చెప్పుకోవచ్చు యూరోప్లో. అది చాలా దేశాలని ఇన్స్పైర్ చేసింది కాబట్టి ఆ మెమరీస్ అనేవి ఇంకా వాళ్ళలో తిరుగుతూనే ఉన్నాయి. లిబరల్స్లో ఆ మెమరీస్ అనేది ఇంకా తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ లిబరల్స్ అంటే ఏం డిస్కస్ చేసుకున్నాం మనం, వాళ్ళకి స్వేచ్ఛ కావాలి, ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఫ్రీడమ్ కావాలని చెప్పేసి అనుకున్నాం కదా. సో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ టేకెన్ అప్ బై ద లిబరల్ నేషనలిస్ట్ హూ క్రిటిసైజ్ ద న్యూ కన్జర్వేటివ్ ఆర్డర్ వాజ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. సో వాళ్ళు కన్జర్వేటివ్స్ ఏంటి, ఒక కన్జర్వేటివ్ ఆర్డర్ తయారు చేద్దామని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంలో ఉన్నారు. అండ్ వాళ్ళు ఇంకా ఏం చేశారు, మనకి సెన్సర్షిప్ విధించడం జరిగింది. బట్ వీళ్ళు ఏం చేశారు, లిబరల్స్ ఏం చేశారంటే మనకి ఇక్కడ ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నారు. ఏంటి, ఆ కన్జర్వేటివ్ ఆర్డర్ మనకు వద్దు, మనకి మెయిన్గా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది కావాలి అని చెప్పేసి అన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంటే ఏంటి అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి లేకపోతే వీళ్ళ యొక్క థాట్స్ కానీ వీళ్ళ యొక్క ఒపీనియన్స్ అంటే లిబరల్ నేషనలిస్ట్ యొక్క థాట్స్ కానీ ఒపీనియన్స్ కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజలందరూ కూడా ఏం చేంజ్ తీసుకురావాలనుకుంటారు, వీళ్ళన్నీ కూడా పబ్లిష్ చేయడానికి వీళ్ళకి ఒక రైట్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంటే అది డైరెక్ట్గా మీరు న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే గోడ మీద ఏదైనా పేపర్లు అతికించడం కానీ ఎనీ మీడియాలో పబ్లిష్ చేసుకునే రైట్స్ కలిగి ఉండడాన్ని మనం ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటాము. సో చిన్నగా ఇప్పుడు ఈ రెవల్యూషనరీస్ మనకి అంటే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవబోతుంది ఇప్పటి నుంచి, అదేంటో చూసుకుందాం. సో 2.4 టాపిక్ వచ్చేసి ద రెవల్యూషనరీస్. డ్యూరింగ్ ద ఇయర్స్ ఫాలోయింగ్ 1815 ద ఫియర్ ఆఫ్ రిప్రెషన్ డ్రూ మెనీ లిబరల్ నేషనలిస్ట్ అండర్ గ్రౌండ్. సో మనకి 1815 కాంగ్రెస్ ఆఫ్ వియన్నా తర్వాత వచ్చిన సంవత్సరాలన్నింటిలో కూడా మనకి రిప్రెషన్ అనేది చూస్తూ ఉన్నాం. అంటే ఈ లిబరల్ నేషనలిస్ట్ని అణిచివేత, మెయిన్గా మనల్ని వీళ్ళని అణిచివేయడం అనేది చూసామన్నమాట. ఎవరు, కన్జర్వేటివ్స్ లిబరల్స్ని అణిచివేయడం చూసాము. సో ఇక్కడ కొన్ని సీక్రెట్ సొసైటీస్ అనేది ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకు ఫామ్ చేస్తున్నారు సీక్రెట్ సొసైటీస్ అంటే యూరోపియన్ స్టేట్స్లో ఈ రెవల్యూషనరీస్ యొక్క ఐడియాలజీని స్ప్రెడ్ చేయడానికి మెయిన్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే వీళ్ళు ప్రతి ఒక్కరికి ఈ ఐడియాలజీని అంటే మనం కూడా లిబరల్గా ఉండాలి, మనకి ఫ్రీడమ్ కావాలి, మనం ఒక నేషన్ ఫామ్ చేసుకోవాలి అనే ఐడియాలజీని మెయిన్గా అందరిలో స్ప్రెడ్ చేయడానికి మెయిన్గా ఇది స్టార్ట్ చేశారు. సో టు బీ రెవల్యూషనరీ అట్ దిస్ టైమ్ మెంటే కమిట్మెంట్ టు అపోజ్ మొనార్కియల్ ఫార్మ్స్. అంటే ఈ టైమ్స్లో రెవల్యూషనరీ అంటే ఏంటి, ఇక్కడ ఈ మొనార్కియల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేయడానికి. ఎందుకు అపోజ్ చేస్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ ఆఫ్ వియన్నా తర్వాత మళ్ళీ మొనార్కియల్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది కాబట్టి. అండ్ దీంతో పాటుగా టు ఫైట్ ఫర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్, మెయిన్గా వీళ్ళు లిబర్టీ అండ్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దీస్ రెవల్యూషనరీస్ ఆల్సో సా ద క్రియేషన్ ఆఫ్ నేషన్ స్టేట్స్ యాజ్ ఎ నెసరీ పార్ట్ ఆఫ్ ది స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. సో ఈ రెవల్యూషనరీస్ ఎవరైతే ఈ రెవల్యూషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా మనకి ఒక నేషన్ స్టేట్ మనకి ఒకటి కావాలి అని చెప్పేసి ఈ స్ట్రగుల్ చేయడం జరుగుతుంది అన్నమాట. వన్ సచ్ ఇండివిజువల్ వాజ్ ద ఇటాలియన్ రెవల్యూషనరీ గిసెప్పే మజ్జిని. సో ఇటలీకి చెందిన ఒక తిరుగుబాటుదారుడు గిసెప్పే మజ్జిని. ఇతను 1807లో
జెనోవాలో జన్మించడం జరిగింది. హీ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ద సీక్రెట్ సొసైటీ ఆఫ్ ద కార్బోనరీ. సో కార్బోనరీలో ఇతను 24 సంవత్సరాలు ఉన్నప్పటికే ఇతను సీక్రెట్ సొసైటీలో ఒక మెంబర్గా జాయిన్ అయ్యాడు. బట్ మజీని ఇక్కడ 24 సంవత్సరాలు వచ్చేసరికి హీ వాజ్ సెంట్ ఇన్ టు ఎక్సైల్ ఇన్ 1831 ఫర్ అటెంప్టింగ్ ఏ రెవల్యూషన్ ఇన్ లైగీరియా. సో లైగీరియాలో ఇతను ఈ రెవల్యూషన్ తీసుకువస్తున్నాడు అని చెప్పేసి ఇతన్ని ఎక్సైల్ చేయడం జరిగింది. ఎక్సైల్ చేయడం అంటే నథింగ్ బట్ వెలివేయడం కానీ బహిష్కరించడం కానీ. బహిష్కరించిన తర్వాత కూడా ఈయన ఏం చేశాడు, హీ సబ్సీక్వెంట్లీ ఫౌండెడ్ 2 more అండర్గ్రౌండ్ సొసైటీస్. సో వీళ్ళకి చూడండి మనకి నేషన్ ఫామ్ అవడానికి ఎంత బలంగా వీళ్ళ యొక్క ఐడియాస్ ఉన్నాయో ఆ ఐడియాస్తోనే ఎంత బహిష్కరించినా కానీ ఇంకొక 2 సొసైటీస్ ఫామ్ చేశాడు ఆ కోపంతో. ఏంటివి? యంగ్ ఇటలీ అండ్ అలాగే యంగ్ యూరోప్. సో యంగ్ ఇటలీ వచ్చేసి మనకి మెర్సాయిల్స్లో అండ్ అలాగే యంగ్ యూరోప్ వచ్చేసి మనకి బర్నేలో ఇతను ఫామ్ చేయడం జరిగింది. హూస్ మెంబర్స్ వర్ లైక్ మైండెడ్ యంగ్ మెన్ ఫ్రమ్ పోలాండ్, ఫ్రాన్స్, ఇటలీ అండ్ ద జర్మన్ స్టేట్స్. అంటే ఎవరైతే ఈ సొసైటీలో మెంబర్స్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా లైక్ మైండెడ్ అంటే ఒకటే మైండ్ సెట్ కలిగి ఉన్న మెంటాలిటీ వాళ్ళు అనమాట. అండ్ వీళ్ళు పోలాండ్కి, ఫ్రాన్స్కి, ఇటలీకి అండ్ జర్మన్కి చెందిన ప్రజలు అనమాట. సో వాళ్ళల్లో కూడా ఈ ఐడియాలజీ స్ప్రెడ్ అయితే ఏమవుతుంది, అరే మాకు కూడా పోలాండ్ ఒక సపరేట్ నేషన్లా ఉంటే బాగుండు, మాకు కూడా ఫ్రాన్స్ ఒక సపరేట్ నేషన్ లాగా ఉంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళకు కూడా కొత్త కొత్త ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. మజీని బిలీవ్డ్ దట్ గాడ్ హ్యాడ్ ఇంటెండెడ్ నేషన్స్ టు బి ద న్యాచురల్ యూనిట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే మజీని ఏం భావిస్తాడు అంటే దేవుడు మనం ఫామ్ చేసే నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని న్యాచురల్ యూనిట్స్ లాగా ఉండాలి మనం జీవించడానికి అని చెప్పేసి ఇతను భావిస్తూ ఉంటాడనమాట. సో ఇటలీ కుడ్ నాట్ కంటిన్యూ టు బి ఏ ప్యాచ్ వర్క్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ అండ్ కింగ్డమ్స్. ఇట్ హ్యాడ్ టు బి ఫోర్జ్డ్ ఇంటూ ఏ సింగిల్ యూనిఫైడ్ రిపబ్లిక్ విత్ ఇన్ ఏ వైడర్ అలయన్స్ ఆఫ్ నేషన్స్. సో మనకి ఇటలీ చూసుకున్నాం పైన మ్యాప్లో ఎలా ఉంది, చిన్న చిన్న సింగిల్ ప్యాచెస్ లాగా ఉంది అండ్ వాళ్ళకి కింగ్డమ్స్ ఉన్నాయి, దాంట్లో కింగ్స్ రూల్ చేస్తున్నారు. ఇలా ఉండకోకుండా ఇటలీని ఒక సింగిల్ రిపబ్లిక్ నేషన్ లాగా తయారు చేయాలి మనం అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. దిస్ యూనిఫికేషన్ అలోన్ కుడ్ బి ద బేసిస్ ఆఫ్ ఇటాలియన్ లిబర్టీ. సో ఇలా మనము యునైట్ చేసినట్లయితే మనకి ఇటలీకి ఫ్రీడమ్ అనేది వస్తుంది, ఇటలీ ఒక సపరేట్ నేషన్ లాగా ఫామ్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. ఫాలోయింగ్ హిస్ మోడల్ సీక్రెట్ సొసైటీస్ వర్ సెటప్ ఇన్ జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ అండ్ పోలాండ్. సో ఇదే కాకుండా మనకి సీక్రెట్ సొసైటీస్ జర్మనీలో, ఫ్రాన్స్లో, స్విట్జర్లాండ్లో అండ్ అలాగే పోలాండ్లో కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనకి ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి, గ్యూసెప్పే మజీని అండ్ ద ఫౌండింగ్ ఆఫ్ యంగ్ యూరోప్ ఇన్ బెర్నే. సో మనకి ఇక్కడ ఇచ్చారు కదా యంగ్ యూరోప్ ఇన్ బెర్నే అని, అక్కడ మనకి ఇతను కూర్చొని సమ్ సిగ్నేచర్ పెట్టడం జరుగుతుంది. Mazzini's relentless opposition to monarchy and his vision of democratic republics frightened the conservatives. అంటే మెజీని చూడండి ఇప్పుడు దాకా సీక్రెట్ సొసైటీస్ ఎన్నో ఫామ్ చేయడం జరిగింది కాబట్టి ఇతని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ మొనార్కీని అపోజ్ చేయాలి అండ్ అలాగే డెమోక్రటిక్ రిపబ్లిక్స్ తీసుకురావాలి. సో దట్ కన్జర్వేటివ్స్ మనల్ని చూసి భయపడాలి అని చెప్పేసి ఇతని యొక్క ఉద్దేశం. సో ఇక్కడ మెటర్నిక్ అనే ఒక అతను మజీనిని ఏమని డిస్క్రైబ్ చేశాడంటే ద మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆఫ్ అవర్ సోషల్ ఆర్డర్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ద ఏజ్ ఆఫ్ రెవల్యూషన్స్ నెక్స్ట్ చాప్టర్ చూసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.